ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన కృప చొప్పున ఈ వారమంతా కూడా తన కృపలో భద్రపరిచి సంరక్షించి ఈరోజు ఆదివారపు ఆరాధనలో ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. తన కృపలో భద్రపరిచి ఏ అపాయమును కలుగుకుండా కాపుదల చేసి నడిపించున్నాడు. దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అక్టోబర్ నెల 25వ తారీఖు ఆదివారపు ఆరాధనలో అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సిద్ధపడిన వారందరూ కూడా ఆరాధనలో ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆరాధన ప్రారంభించుకునే ముందుగా ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మోకరించి నమస్కరించి మనము ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభా, ప్రేమల తండ్రిని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడా, కనికరముల దేవానికి స్తోత్రాలనైనా. మా మధ్యలో ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు. ఉన్నవాడను అనువాడనైనటువంటి తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమమేడ, కరుణమేడ, కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్రాలనైనా. దయల తండ్రి, ఇదిగో ప్రభా, గత వారమంతా కూడా నీ కృపలో భద్రపరిచి సంరక్షించి కాపుదల చేసి నడిపించున్నారు. తండ్రికి స్తోత్రము. ఇక ఆదివారంలో ప్రభా ఈ రీతిగా ఆరాధించడానికి మాకు సమయాన్ని అనుగ్రహించినారు. తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఏ అపాయమును కలుగుడుగా కాపుదల చేసి నడిపించున్నారు. తండ్రికి స్తోత్రాలు. నీ కృపలో భద్రపరిచున్నారు. తండ్రికి స్తోత్రము. నీ రక్షణ హస్తమును మాపయించున్నారు. తండ్రికి స్తోత్రాలు ప్రభా. దయల తండ్రి, నీ కృప కనికరములు చెప్పిన ప్రభావం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సంరక్షించి కాపుదల చేసి నడిపిస్తున్నారు. తండ్రికి స్తోత్రాలు. ఈ అపాయకరమైన పరిస్థితుల మధ్యలో కూడా తండ్రి ప్రభానైనా మీరే మాకు తోడుగా ఉండి సంరక్షించి నడిపిస్తున్నారు. తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. కృపగల దేవ, కనికరములు తండ్రికి స్తోత్రాలు. ఈ ఆదివారం ఆరాధనలో ప్రభానైనా నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ ఆత్మతో నడిపించండి. తండ్రికి స్తోత్రాలు. ఆది నుంచి అంతం వరకు కూడా దైవ తండ్రి ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి స్తోత్రాలు ప్రభా. ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో ప్రభాన తండ్రి ప్రభా ఆరాధనలో, పాటల్లో ప్రభా, వాక్య ధ్యానంలో దళిత ప్రభా, అలాగే దళిత ప్రభాన సంస్కారపు ఆరాధనలో ప్రతి విషయంలోనూ కూడా ప్రభాన నీ సన్నిధి నుంచి నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించమని, నీ అభిషేకమును మాపయించమని, అందరిపై నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దానికి స్తోత్రాలు. ప్రతి అంధకార శక్తులను కూడా, అపవాది క్రియలను కూడా ఇస్తాను నామలో బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను. తొలగిపోవునుగాక. తండ్రికి స్తోత్రాలు. నీ నామానికి సంపూర్ణ సకల మహిమ కలుగునుగాక. తండ్రికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభాన ఈ ఆరాధన అంతటిలో నీ సన్నిధిని ఉంచండి. నీ అభిషేకం ఉంచండి ప్రభా. నీ యొక్క గొప్ప విడుదలని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. దానికి స్తోత్రాలయ్యా. నేను ఆత్మతో ఆరాధించి నా ప్రభా ఘనపరిచిన బిడ్డలందరికీ కూడా దళిత ప్రభా ప్రేమల తండ్రి నీ యొక్క సంపూర్ణమైనటువంటి విడుదల, అభిషేకం, ఆశీర్వాదములు, నీ కృపా కనికరములు మెండుగా కుమ్మరించి నడిపించమని, నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రభా. ఏకీభిస్తున్న బిడ్డలందరూ కూడా అభిషేకించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, మనమందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆయన్ని ఆరాధించుదాం. మరి దేవుని ఆరాధించడం అనేది మనకి మేలు కలిగించేదిగా ఉంటున్నది. దేవుని ఆరాధించడము మనకి మేలు. మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉంటాము. దేవునిలో మరి గొప్ప విడుదలని మనం పొందుకుంటూ ఉంటాము. గొప్ప ఆశీర్వాదాలని, అభిషేకాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి మనము యోగ్యమైనటువంటి రీతిలో ఆయన సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రవేశించాలి. ఈ పాపలోకములో, శాపలోకములో మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనకి తెలియని రీతిగా మనకి అంటినటువంటి పాపములు కానీ, అపవిత్రత కానీ సమస్తమును కూడా మనం విడిచిపెట్టి శుద్ధి చేసుకొని దేవుడు మన కొరకే ఏర్పాటు చేసినటువంటి మార్గములో ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన సన్నిధిలో పరిశుద్ధ స్థలములో మనము ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాము. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని అంటున్నారు. ఆయన శరీరము, ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అను తెర ద్వారా, ఆయన పరిశుద్ధ నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా మనము ప్రోక్షించబడిన హృదయాలతో, నిర్మలమైనటువంటి మనస్సాక్షితో దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశించుదాం. అందరూ కూడా మోకరించి మనము సిలువ దగ్గర మోకరించి యేసుక్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. దేవా, నీవు పరిశుద్ధుడు, మహోన్నతుడు, న్యాయాధిపతిగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా.
ప్రభా తండ్రి నాయన ప్రభా నువ్వు దోషములు ఎంచి చూసినట్లయితే ఏ ప్రాణి ఏ మనుష్యుడు కూడా తప్పించుకొని జాలడు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఈ పాపలోకంలో శాపలోకంలో మేము జీవిస్తున్నాము, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నారు దయలతండ్రి ప్రభా. నీ కృపా సింహాసనమునకు మమ్మల్ని నడిపించినారు. నీ కృప చెప్పున కనికరము చెప్పున మమ్మల్ని రక్షించుకొని తండ్రి ప్రభాన నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభాన ఈ పాపలోకంలో శాపలోకంలో మేము జీవిస్తున్నప్పుడు నాయన ప్రభా మాకు తెలియకుండా నాయన ప్రభా మా యొక్క హృదయాంతరంగంలో ప్రవేశించినటువంటి ప్రతి విధమైనటువంటి దోషమును, అపవిత్రతను, పాపమును కూడా మేము ఒప్పుకుంటున్నామయ్యా. శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ శిలువ దగ్గరికి వస్తున్నాము తండ్రి ప్రభాన. ఇంకా నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందికి వస్తున్నాం ప్రభాన. శుద్ధీకరించి మా యొక్క మనస్సాక్షిని, మా అంతరంగమును శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభాన మా నోటి మాటల ద్వారా, మా తలంపు ద్వారా, మా క్రియల ద్వారా, మా చూపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా, వినికిడి ద్వారా ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతని నేను ప్రభా పాపపు తలంపుని ప్రభా సమస్తమును కూడా మీరు శుద్ధీకరించండి. హృదయాంతరంగమును శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా అంతర్నేత్రమును శుద్ధి చేయండి, బాహ్యనేత్రమును శుద్ధి చేయండి, అంతఃకరణమును శుద్ధి చేయండి, బాహ్యకరణమును శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. స్తోత్రాలు. మా పెదవులను శుద్ధీకరించండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నీ మాటలు పలకడానికి తండ్రి ప్రభా, నీ వాక్కులు పలకడానికి ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా హృదయాంతరంగమును శుద్ధి చేయండి. హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా తండ్రి ప్రభా నీకు విరోధమైనటువంటి ప్రతి విధమైన తలంపును కూడా శుద్ధీకరించే ప్రభా నీ తలంపులతో, నీ వాక్తో, నీ మాటలతో, నీ ఆలోచనలతో ప్రభా నీ హృదయాంతరంగంతో మా హృదయం నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహిమల రాజా, మీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవే ఉంటున్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటుందో నీకును మా తలంపుల కంటే నీ తలంపులు అంత ఉన్నతంగా ఉంటున్నాయి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీ తలంపుతో మా హృదయాన్ని నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు పరిశుద్ధతో నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ అపవిత్రమైన లోకములో, పాపలోకములో, శాపలోకములో మరణచ్ఛాలు మేము జీవిస్తుండగా అవిశ్వాసపు మాటల వల్ల వచ్చినటువంటి ప్రభాన ఇదిగో అపవిత్రత, పాపం అంతా కూడా శుద్ధి చేయండి, తొలగించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా మా బలాన్ని, మా శరీరాన్ని, మా శక్తిని, మా జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకోకుండా మా ధనాన్ని మేము ఆధారం చేసుకుంటున్నాము తండ్రి ప్రభా. మమ్మల్ని శుద్ధి చేయండి, క్షమించండి, శుద్ధి చేయండి పవిత్ర. నీకు స్తోత్రాలు. నీ మీద సంపూర్తిగా ఆనుకొని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు నడిచేటువంటి భాగ్యం మాకు దయచేయండి. శుద్ధి చేయండి ప్రభాన. క్షమించండి. మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సన్నిధికి తీసుకుని వస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా శుద్ధీకరించండి, క్షమించండి ప్రభా. పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, ప్రత్యేకపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. శుద్ధీకరించి ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. అలాగే దేవతండి ప్రభా ఈ మందిరము గుండా ప్రభా ప్రవేశిస్తున్న ప్రతి బిడ్డలను కూడా ప్రభా శుద్ధీకరించి నేను ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. దయగల తండ్రి కృపల దేవానికి స్తోత్రాలు అయ్యా. మా సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా మీరు శుద్ధీకరించి అంగీకరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సన్నిధిలోకి నిలబెడుతున్నాను ప్రభా. తీసుకుని వస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నీ సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రేమల తండ్రి నీ కృప చెప్పున, కనికరమ చెప్పున మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో నిలబెట్టుకుని నీ మహిమను ప్రకాశింపజేసి, నీ వెలుగును ప్రకాశింపజేసి నా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలే. కనికరించండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా శుద్ధీకరించండి, శుద్ధీకరించండి తండ్రి. నీకు స్తోత్రం. కనికరం గల దేవానికి స్తోత్రాలు. నీ కృపని, నీ కనికరాన్ని మేము ఆధారం చేసుకుంటున్నాము తండ్రి ప్రభా. కోరుకుంటున్నాం ప్రభాన. నీ కృప చెప్పున, కనికరమ చెప్పున మమ్మల్ని శుద్ధీకరించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ప్రభాన నీ సన్నిధిలో నిలబెట్టుకొని మన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నాలో పాపము లేదని చెప్పుకునేవాడు తను తానే మరి మోసగించుకుంటూ ఉంటాడు, దేవుణ్ణి అబద్ధికంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవడైతే తన పాపాన్ని ఒప్పుకుంటాడో, పశ్చాత్తాప హృదయాలతో వారి పాపాన్ని ఒప్పుకుంటున్నారో దేవుడు వారి పాపములను క్షమించి శుద్ధి చేసి వారిని తన బిడ్డలుగా ఆయన ఐక్యపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అయితే యథార్థమైనటువంటి పశ్చాత్తాప హృదయాలతో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని కృపని ఆధారం చేసుకుని దేవుని యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చి ఉన్నారో, పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉంటున్నారో వారి వారి పాపాలన్నీ కూడా దేవుడు క్షమించి ఉన్నాడని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ పాపములని, మీ అతిక్రమాలను కూడా ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనడు. దాని యొక్క ఫలితం నుంచి కూడా మిమ్మల్ని సంపూర్తిగా విడుదల చేసి పరిపూర్ణపరిచి, పరిశుద్ధపరిచి, మహిమపరిచి ఉన్నాడని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఎవరైతే వారి వారి పాపాలలోనే జీవిస్తూ వారి పాపాలతో రాజీపడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో, అలవాటుగా పాపాల్లో జీవిస్తున్నారో, దేవుని కృపని నిరర్థకం చేస్తూ ఉన్నారో, దేవుని యొక్క పరిశుద్ధ నిబంధన రక్తాన్ని తుచ్చమైనదిగా ఎంచుతూ ఉన్నారో, వారి వారి పాపాన్ని దేవుడు వారి మీదకి రప్పిస్తాడని కూడా దేవుని సేవకునిగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను.
పిల్లరా, మనము మరి అనుకోని రీతిగా లోకములో పాపలోకంలో జీవిస్తున్నప్పుడు మనము అలవాటుగా పాపాలు చేయడం అనేది దేవుని చిత్తము కాదు. కానీ ఒకవేళ పొరపాటుగా మన నోటి మాటల ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ దేవునికి విరోధమైనది ఏదైనా జరిగినట్లయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, మరి దేవుని యొక్క కృపా సింహాసనం నదికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. మరలా మనము తిరిగి ఏ పాపము కానీ, ఏ తప్పిదము కానీ, ఏ బలహీనతలు కూడా మనము అలవాటుగా కలిగి ఉండకుండా ఉండడానికి మనము సంపూర్తిగా సమర్పించుకోవలసిన వారంగా ఉంటున్నాము. పిల్లరా, మన శక్తితో, మన బలముతో, మన జ్ఞానముతో ఈ లోకములో పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించడం అనేది సాధ్యము కాదు. అయితే మనము సమర్పించుకున్నట్లయితే దేవుడు శక్తిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి తన ఆత్మ ద్వారా మనల్ని మరి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, తన బిడ్డలుగా, మహిమా స్వరూపులుగా ఈ లోకములో నడిపించడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. మనము సమర్పించుకున్న పిల్లరా, దేవునికి సంపూర్ణమైనటువంటి సమర్పణ హృదయాలతో మన ప్రాణాత్మ శరీరాల్ని మరి దేవుని యొక్క చిత్తానుసారముగా నడిపించడానికి పరిశుద్ధాత్మ కొరకే మనము వేడుకుంటూ సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభువా, ప్రేమల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయనా. కృపా సత్య సంపూర్ణుడా, కనికరముల దేవానికి స్తోత్రాలు. నీ కృప చెప్పున, నీ కనికరాన్ని బట్టి నాయన ప్రభా, మా దోషములన్నీ కూడా క్షమించి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. దయల ప్రభా, నీకు పరిశుద్ధ నిత్య నిబంధన రక్తంతో మా హృదయాన్ని ప్రోక్షించి శుద్ధి చేసి పవిత్రపరిచిన ప్రభా, ఇదిగో తండ్రి ప్రభాన ప్రత్యేకించుకునే ప్రభాన తండ్రి ప్రభా, పరిశుద్ధపరిచి మహిమపరిచి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నిలబెట్టుకున్నారు ప్రభా, తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, నీకు పరిశుద్ధ స్థలంలో నిలబెట్టుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు పరిశుద్ధమైనటువంటి మహిమతో మమ్మల్ని నింపుతున్నారు తండ్రి, నీకు స్తోత్రమైన. ఇదిగో ప్రభా, ఈ పాపలోకములో, శాపలోకములో, మరణఛాయలో మేము జీవిస్తుండగా తండ్రి ప్రభా, మా నోటి మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ ప్రభా, ఎటువంటి అపవిత్రత, ఎటువంటి పాపము, ఎటువంటి ప్రభాన నీకు విరోధమైనది ఏది జరగకుండా ప్రభాన నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నడిపించమని సంపూర్తిగా మా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. సంపూర్ణమైనటువంటి సమర్పణతో ఈ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీరే ప్రభా, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రము, పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభా. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి, మీ ఆత్మతో నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మేము బలహీనము తండ్రి, నీ బలాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మీక ప్రభా, నీ పరిశుద్ధాత్మ నడిపింపును ఆశ్రయిస్తున్నాము తండ్రి. నీ ఆత్మతో మమ్మల్ని బలంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ పాపలోకంలో ప్రభా, ఎటువంటి శోధనలో పడిపోకుండా, ఎటువంటి ప్రభాన బలహీనతలో పడిపోకుండా నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించండి. సంపూర్తిగా సమర్పించుకుంటున్నాం ప్రభా. మా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. మా జ్ఞానాన్ని సమర్పించుకుంటున్నాం ప్రభా. అలాగే మా ధనాన్ని సమర్పించుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. మా సమయాన్ని కూడా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా, నీ మహిమార్థమై మీరే నడిపించమని, నీ ఆత్మతో నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రాలు. పిల్లరా, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడి ఉంటున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో మనము నిలబడి ఉంటున్నాం పిల్లరా. కాబట్టి మనము దేవుని ఆరాధించుదాం. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామిగా ఉంటున్నాడు, సర్వజ్ఞానిగా ఉంటున్నాడు, సమస్తమును సాధ్యము చేసేవాడుగా ఉంటున్నాడు, కాలము స్థలము లేనివాడుగా ఉంటున్నాడు. దేవుడు అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు దేవుడు పిల్లరా. కాబట్టి మనము దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాము. దేవుని ఆరాధనలో మనం ప్రవేశించిన బిడ్డరా, దేవుడు కరుణామయుడు, కనికరము గలవాడు, కృపాసత్య సంపన్నుడు, ప్రేమామయుడిగా కూడా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని ఆరాధించుదాం పిల్లరా. ఆరాధనలోనికి వెళ్ళే ముందుగా ఒక కీర్తన పాడుకుంటూ మనము దేవుని ఆరాధించుదాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహిమా స్వరూపుడానికి స్తోత్రాలు, మహిమగల రాజానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఆరాధన కీర్తన ఏదైనా పాడుకొని మనము దేవుని ఆరాధించుదాం పిల్లరా. దేవ సంస్తుతి చేయవే మనస్సు అనేటువంటి కీర్తన పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని పవనా నామమును తెంచుమా. నాయంతరంగము లో వసించు
నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేళను మరువాకు నీవు చేసిన పాతకాంబులను మానించి జబ్బు లేవియున్ లేకుండ చేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమిచ్చున్ విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మా స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిరతమును వ్యాజంబు చేయాడు కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు లమని ప్రాచుపకార ప్రతిఫలంబుల్ పంపలేదు భూమి కన్నా ఆకాశంబునా తొండు దైవ ప్రేమ భక్త జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ఉర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి
చేయవే మనసా. నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి మనము మంటి వారమంచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణము చే దేవ సంస్తుతి ఆయువు తృణ ప్రాయము మన దేవ కృపమెండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరములాపి లలకు నుండును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో మనల్ని యోగ్యమైనటువంటి రీతిలో ఆయన నిలబెట్టుకుంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అనేటువంటి తెర ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ధైర్యంతో మనము ప్రవేశిస్తూ ఉన్నాము. దేవుని మనము ఆత్మతో సత్యముతో మనము ఆరాధించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆరాధించుకున్నాము. దేవుడు ఏమై ఉంటున్నాడో దాన్ని బట్టి మనము దేవుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియులారా, ఆరాధించడం వలన మనము దేవుని యొక్క శక్తిని, దేవుని సన్నిధిని మనము అనుభవిస్తూ ఉంటాం. దేవుడే మన మధ్యలోనికి, మన మధ్యలో మనతో నివాసము చేయడానికి దిగి వస్తాడు. స్తుతుల సింహాసనాసీనుడిగా దేవుడు దిగివచ్చి మనతో మన మధ్యలో మనకి మరి నివాసము చేస్తూ మనల్ని తన యొక్క ఆత్మ అభిషేకముతో నింపుతూ ఉంటాడు, నిత్యానందముతో నింపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించుకుందాం పిల్లరా. దేవుని యొక్క గుణగణాలను బట్టి, దేవుని యొక్క లక్షణాలను బట్టి మనము దేవుని ఆరాధించుకుందాం. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామిగా ఉంటున్నాడు, మన మధ్యలో ఉంటున్నాడు. చేతులు పైకెత్తి నిర్మలమైనటువంటి మన సాక్షితో మనము దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాల దేవా, మహాపరిశుద్ధుడా, మహిమల రాజా, నీవు సర్వశక్తివంతుడిగా ఉంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సమస్తమును సాధ్యము చేయగలవడానికి స్తోత్రాలు తండ్రి. ప్రభానానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభాన అసాధ్యమైనది ఏది లేదంటున్నారు తండ్రి. నీకు స్తోత్రంలైనా. మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమంటూ తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. మహిమాస్వరూపుడా, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వాంతర్యామైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అన్ని చోట్ల ఉన్నటువంటి వాడా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఆకాశ మహాకాశములు, భూమి ఆకాశములు, దృశ్య ప్రపంచాలు, ఆ నక్షత్ర మండలాలు సమస్తము కూడా నీ మహిమతో నిండి ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆకాశ మండలములు, నక్షత్ర మండలములు నీ మహిమను చాటుచున్నవి తండ్రి. ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు నా కొరకు కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ మందిరము నిన్ను పట్టజాలదు తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. భూమండలము నిన్ను పట్టజాలదు, ఆకాశ మహాకాశము నేను పట్టజాలవు తండ్రి. నీకు స్తోత్రాలు. అయినప్పటికీ ప్రభా, నీ కృపని, నీ కనికరాన్ని, నీ మహిమని ప్రభా, నీ కనుచూపుని ప్రభా మాపై ఉంచుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. దయల తండ్రి, ఇదిగో తండ్రి ప్రభాన, ఇదిగో ప్రేమల తండ్రి ప్రభాన, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అనైనా ప్రభా, సర్వాంతర్యామగా ఉంటున్నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. విరిగి నెలగిన మనసు గల వారిని ధ్యానిస్తున్నా, దృష్టిస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మాతో నివాసము చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని బలపరుస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని దృఢపరుస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకుని ప్రభా, శుద్ధి చేసి, మహిమపరిచి, పరిశుద్ధపరిచి, ప్రత్యేకపరుచుకుని ప్రభా, నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నారు తండ్రి.
నీకు స్తోత్రం స్తోత్రము తండ్రి. మహోన్నతుడా మహిమల రాజానికి స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రం 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 అయ్యా. ప్రేమల తండ్రి ఇదిగో ప్రభువా ఉన్నవాడు నన్ను వాడనేటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. కాలము లేనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా నీ సంవత్సరాలకి అంతము లేదు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. తండ్రి నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రాలు మహిమల రాజానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం సర్వజ్ఞాని అయినటువంటి దేవానికి స్తోత్రాలు అయ్యా. నీకు మరుగైనది ఏది లేదు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞానములు జ్ఞానము కంటే నీ వెర్రితనము గొప్పదని ప్రభా నీ వాక్యములు సెలవిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా జ్ఞానం కంటే గొప్పవాడైనటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మా జ్ఞానానికి అందనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవానికి స్తోత్రాలు హృదయ అంతరంగములను పరిశోధించే యెహోవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు ప్రభా అగోచరమైనది అనే ప్రభా నీకు గోచరము కానిది ఏది లేదు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. సమస్తమును ఎరిగి ఉంటున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా మమ్మల్ని కూడా మా అవసరతలు కూడా సమస్తమును ఎరిగినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. మా హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. మా హృదయ ఆలోచనలకి అతీతమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. కృపా కనికరములు కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దయల తండ్రి ప్రభా నీ కృపా సత్య సంపూర్ణుడిగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. నీ కృప చెప్పున ప్రభా నీ కృపలో మమ్మల్ని నేను ప్రభా మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా నీ కృప చెప్పున మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపా కనికరాన్ని మాపై ఉంచున్నారు తండ్రి నీకు స్తోత్రములు. పక్షపాతం లేకుండా న్యాయము తీర్చువాడా తండ్రి నీకు స్తోత్రము దేవానికి స్తోత్రం. మహాపరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభా. సమీపింపరాని తేజస్సుతో నిరంతరము వెలుగొందుతున్నటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ఎవడు కూడా నిలబడ జాలడు తండ్రి నీకు స్తోత్రాలు. అయినప్పటికీ ప్రభా నీ కృప చెప్పన నీ కనికరం చెప్పున ప్రభా మా మనస్సాక్షిని మా అంతరంగమును శుద్ధి చేసి ప్రభా ఇదిగో నిష్కలంకులుగా నేను ప్రభా నిష్కపటులుగా తన పరిశుద్ధులుగా మీరే ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీరే మమ్మల్ని పరిశుద్ధపరిచి నేను ప్రభా నీకు పరిశుద్ధ నిబంధన రక్త ప్రోక్షణతో పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ స్థలములో ప్రభా సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ స్థలములో ప్రభా ఈ సన్నిధిలో నిలబెట్టుకుంటున్నారు తండ్రి నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రేమామయడానికి స్తోత్రాలు ప్రభా. అత్యంత ప్రేమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు కనికరము కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు నా ప్రభా తండ్రి ప్రభా. అత్యంత కనికరము కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. కృప కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సత్యవంతుడైనటువంటి దేవానికి స్తోత్రాలు. జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిత్య జీవ మహిమ కలిగినటువంటి వాడా తండ్రి నీకు స్తోత్రం. నిరంతరము జీవించుచున్నవాడా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా సమస్త జీవరాశులు కూడా నన్న ప్రభా మీ ద్వారా జీవించబడుతున్నాయి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే నీ ఊపిరిని ఉంచుతున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. సమస్తమును కూడా నీ నోటి మాటతో కలుగునుగా కానీ కలిగించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. సృష్టించినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వ సృష్టికర్తానికి స్తోత్రాలయ్యా. మాకు చాలినటువంటి దేవానికి స్తోత్రాలు. యెహోవా ఈరేగా ఉంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో సమస్తమును సమకూర్చివ్వడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి ప్రభా సమస్తాన్ని కూడా మాకు సమకూరుస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నిన్ను బలపరిచేవాడు నేనే అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని బలపరిచేటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రేమల తండ్రి మా కాపరిగా ఉన్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని ప్రభా మమ్మల్ని చెప్పగలిగట్టుగా మమ్మల్ని మాకు కాపరిగా ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రం దేవానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అలాగే ప్రభా ఇదిగో ప్రేమల తండ్రి మాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా జయాన్ని అనుగ్రహిస్తున్నట్టు దేవానికి స్తోత్రం తండ్రి. మహోన్నతుడా మహిమల రాజా మహోన్నతుడా మహాశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి మా కాపరిగా ఉంటున్నారు. అలాగే ప్రభా మమ్మల్ని సంరక్షిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని రక్షిస్తుంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మాకు విజయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నారు. సమస్తాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నారు. స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. రక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదో ప్రేమల తండ్రి సమస్తమును కూడా మా పక్షముగా మా తండ్రిగా ఉంటూ నేను ప్రభా తండ్రి మీరే మమ్మల్ని కాపుదల చేస్తూ నేను ప్రభా లాలిస్తూ పాలిస్తూ నడిపిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి ప్రభా తల్లి తన బిడ్డలను ఎత్తుకున్నట్టుగా తండ్రి మమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన ప్రభా ఈ లోకంలో ఎటువంటి అపాయములు కలిగినప్పటికీ కూడా ఎటువంటి అపాయకర పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నాయన ప్రభా ఏ అపాయమును ఏ శోధనలో పడిపోకుండా మీరే నడిపిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. నీ కృపల హస్తములో నా ప్రభా మమ్మల్ని ఎత్తుకుని నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రాలు మహిమల రాజానికి స్తోత్రం ప్రేమస్వరూపుడానికి స్తోత్రాలు అయ్యా. కనికరముల దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రం దేవానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో ఆరాధింతున్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 దేవానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం మహోన్నతానికి స్తోత్రాలు ప్రేమ స్వరూపుడానికి స్తోత్రం స్తోత్రం నైనా ప్రేమల తండ్రి కనికరముల దేవానికి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి సంరక్షించినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా నీ సన్నిధి మాతో ఉంచున్నారు తండ్రికి స్తోత్రాలు మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రికి స్తోత్రాలు ప్రభా నీ కృపలో నీ కనికరములో నైనా ప్రభా ఏర్పాటు చేసుకుని నా ప్రభా రక్షించుకొని నడిపిస్తున్నారు ఈ పాపలోకములో శాపలోకములో మరణఛాయలో ప్రభా ఏ అపాయమును వంటకుండా కాపుతలు చేసి నడిపిస్తున్నటువంటి దేవానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రాలు మహిమా స్వరూపుడానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం ప్రేమ స్వరూపుడ కనికరముల దేవానికి స్తోత్రాలు ప్రభా యేసయానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రాలు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రికి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి కుమారునిగా లోకములోనికి అవతరించినటువంటి తండ్రికి స్తోత్రాలు యేసుక్రీస్తుగా లోకములో అవతరించి మా పాపములన్నీ కూడా పరిహరించి ప్రభా ఇదిగో మా పాపాల కొరకే సిలువలో రక్తమును కార్చి నాన్న ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచి నాన్న ప్రభా నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు తండ్రికి స్తోత్రం దేవానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రాలు మహోన్నతుడానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం దేవానికి స్తోత్రం పిల్లరా మనం అలాగే మరి ఆరాధనలో ముందుకు వెళుతూ మరి పరిశుద్ధ సంస్కారపుట ఆరాధనలో కూడా పాలు పంచుకుందాం మరి తండ్రి అయినటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు జీవాధిపతి అయినటువంటి దేవుడు మన కొరకే జీవాహారాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు జీవాధిపతిగా వస్తున్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పిల్లరా కాబట్టి మనకి మరి నిత్య జీవ మహిమను అనుగ్రహించేటువంటి దేవుని యొక్క మరి ఆ యొక్క జీవాహారములో ఆ పరిశుద్ధ సంస్కారపు విందులో మనము పాలు పంచుకోవడానికి యోగ్యమైనటువంటి రీతిలో మనము ముందుకు వద్దాం మరి దేవుడు మనకి మరి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో ప్రభువు సెలవిస్తున్నాడు ఎవరైనా దీనిలో అయోగ్యంగా పాలు పంచుకుంటున్నట్లయితే వారు దేవుని యొక్క శిక్షకి గురి అవుతూ ఉంటారు అలాగే మరి యోగ్యమైనటువంటి రీతిలో దీనిలో పాలు పంచుకోవాలని కూడా హెచ్చరిక వ్రాయించి ఉన్నాడు కాబట్టి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నివాసము చేస్తాము అనేటువంటి మరి యొక్క గొప్ప వాగ్దానాన్ని ప్రభువు మనకి అనుగ్రహించినాడు కాబట్టి దేవునిలో ప్రభువులో యేసుక్రీస్తులో మనము నివసించడానికి ఆయనతో ఐక్యత పొందుకోవడానికి మరి ఆయన వలె మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి రోగములని మలినాలని అపవిత్రతని కూడా మరి
సంపూర్తిగా తొలగించుకోవడానికి కూడా ఏకైక కృపా సాధనముగా ఈ పరిశుద్ధ సంస్కారపు విందును దేవుడు మన కొరకే సిద్ధపరిచి ఉన్నాడు. దానిలో పాలు పంచుకోవడానికి యోగ్యమైనటువంటి రీతిలో మరి సిద్ధపడినటువంటి వారందరూ కూడా యోగ్యమైన రీతిలో దీనిలో పాలు పంచుకోవాలని మరి దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. అయోగ్యంగా పాలు పంచుకునేవాడు దేవుని యొక్క శిక్షకి పాత్రుడవుతూ ఉంటాడు. యోగ్యమైనటువంటి రీతిలో విశ్వాసములో నిశ్చయత కలిగి ప్రభువు మన కొరకే సిద్ధపరిచినటువంటి మరి పరిశుద్ధ సంస్కారపు విందులో మనము పాలు పంచుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. ప్రియ పరలోకపు తండ్రి, జీవాహారంగా లోకములోనికి వచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు. నిత్య జీవార్థమైనటువంటి జీవాహారంగా మహిమాహారంగా తండ్రి ప్రభా మా కొరకై నీ శరీరమును ఆహారంగా అనుగ్రహించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జీవాధిపతి అయినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి జీవాహారం కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే మహిమ కలుగును గాక తండ్రి ప్రభా. నీ రాజ్యము వచ్చును గాక తండ్రి నీకు స్తోత్రాలు. నీకే మహిమ కలుగును గాక తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రాలు, మహిమగల రాజానికి స్తోత్రం. మహాపరిశుద్ధురా, మహోన్నతుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ యొక్క నిత్య నిబంధన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు పానముగా అనుగ్రహించేటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. నా శరీరము తిని రక్తము త్రాగవడని నిత్య జీవము గలవాడని వాగ్దానము చేస్తున్నారు తండ్రి స్తోత్రాలు ప్రభా. నా శరీరము తిని రక్తము త్రాగవడం నా యందును నేను వాని యందును నివాసము చేస్తామని కూడా వాగ్దానము చేస్తున్నారు తండ్రి స్తోత్రములు. నీ పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని మా కొరకు పానముగా అనుగ్రహించి మాలో ఉన్నటువంటి మనస్సాక్షిని ప్రభాన శుద్ధి చేసి పవిత్రపరిచి మా శరీరమును పవిత్రపరిచి శరీరమును ప్రతి బలహీనతని, రోగములను, వ్యాధులను కూడా శుద్ధి చేసి ప్రభా ఈ శరీరమును, ఈ ప్రాణమును, ఈ ఆత్మను కూడా నిత్య జీవ మహిమార్థమై నిలబెట్టుకోవడానికి ప్రభాన నీ మహిమ కొరకే నిలబెట్టుకోవడానికి, నిత్య మహిమతో నింపడానికి నీ నిత్య నిబంధన రక్తాన్ని మాకు పానముగా అనుగ్రహించినటువంటి తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీకే మహిమ కలుగును గాక తండ్రి నీకు స్తోత్రం. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం. సిద్ధపడిన వారు దేవుని యొక్క పరిశుద్ధ సంస్కారపు విందులో పాలు పంచుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్తము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, ఆయన వెలలేని నిత్య నిబంధన రక్తమును మిమ్మల్ని నిజమైనటువంటి విశ్వాసములో బలపరిచి మీ ప్రాణ, ఆత్మ, శరీరములను నిత్య జీవ మహిమ కొరకై సంరక్షించి కాపుదల చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవునికి వందనాలు పిల్లరా. మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సంస్కారపు విందులో, దేవుని యొక్క విందులో, పరలోకపు విందులో పాలు పంచుకోవడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచి, యోగ్యులుగా నిలబెట్టుకొని పరలోకపు విందులో పాలు పంచుకోవడానికి మరి అటువంటి అవకాశమును మనకి కల్పించున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం పిల్లరా. దీని ద్వారానే, ఈ కృపా సాధనము ద్వారానే మనము దేవునిలో బలపడుతూ ఉన్నాము. మరి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గములో నడవడానికి కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. తన కృప చెప్పున, ఈ కృపా సాధనాలు చెప్పున మనల్ని నడిపిస్తూ మన ప్రాణాన్ని, మన శరీరమును, మన ఆత్మను కూడా నిత్య జీవ మహిమ కొరకు సంరక్షించుకుంటూ నడిపించినటువంటి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుందాం పిల్లరా. మన శరీరాన్ని, మన ప్రాణమును కూడా సేద తీరుస్తున్నాడు. ఈ పాపలోకములో, శాపలోకములో, మరణఛాయలో జీవిస్తున్నటువంటి మనము పాపము లేని, శాపము లేని, మరణము లేని, రోగము లేని పరలోక రాజ్య ప్రతిబింబముగా యేసుక్రీస్తు వారి యొక్క రూపంలోనికి మార్చుకోవడానికి
మరి ప్రభు ఇక పరిశుద్ధ సంస్కారపు విందులో మనల్ని పాలు పంచుకోవడానికి మనకి యోగ్యత కలిగించినందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రాలు, ప్రేమస్వరూపుడానికి స్తోత్రమైన మహాపరిశుద్ధుడైనటువంటి తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రాణములను మా ఆత్మను కూడా సేద తీర్చినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. యేసునికి స్తోత్రాలు. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నీలో ఐక్యపరుచుకున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రేమల తండ్రి ప్రభా నేను ప్రభా నీ నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా ఆ రక్తము ద్వారా ప్రభా మాలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి మలినమును సమస్త విధమైనటువంటి బలహీనతలను ప్రభా మా రక్తంలో ఉన్నటువంటి దోషములని కూడా శుద్ధీకరించున్నారు తండ్రి స్తోత్రాలు. మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభాన వ్యాధులు బాధలు రోగములు కూడా ఎటువంటివి కూడా ప్రభా ఈ శరీరంలో నివసించకుండా వాటిని శుద్ధి చేసి ప్రభా వాటిని దహించి పవిత్రపరిచి ప్రభాన ఇదిగో తండ్రి ప్రభా మహిమా స్వరూపులుగా మీరు మార్చుకుంటున్నారు తండ్రి స్తోత్రాలు. మా మనస్సాక్షిని కూడా శుద్ధీకరించుకున్నారు తండ్రి స్తోత్రాలు ప్రభా. ఏ తండ్రి ప్రభా ఎటువంటి అపవిత్రత కూడా లేకుండా ప్రభాన ఇదిగో మా హృదయాంతరంగమును శుద్ధి చేసుకుని మీరు నడిపించుకున్నారు తండ్రి స్తోత్రాలు నడిపించుకుంటున్నారు ప్రభా తండ్రి స్తోత్రాలు. ఇదిగో ప్రభా మీరు నా యందును మేము మీ యందును కూడా నివాసము చేసేటువంటి రీతిగా ప్రభా మాలో నివాసము చేస్తున్నటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమల తండ్రి కృపగల దేవా యేసునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నిత్య జీవమును మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి స్తోత్రాలు ప్రభా. ఏ అపాయము లేకుండా ఏ శోధనలో పడిపోకుండా ప్రభా మమ్మల్ని కాపుదల చేసి నడిపించడానికి నన్న ప్రభా ఇదిగో మీరే మారో నివాసము చేస్తూ నడిపిస్తున్నారు. నీకే మహిమ కలుగును గాక తండ్రికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, యేసునికి స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా అపవాదిని జయించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో లోకమును జయించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమల తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో నేను ప్రభా మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా పునరుత్థాన శక్తిని కలిగినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరణకరమైనటువంటి సమస్త విధమైనటువంటి కార్యములకు కూడా యేసయ్య నామములో అపజయము కలుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు, యేసునికి స్తోత్రాలు. నిత్య జీవ మహిమను ప్రభా మాకు ప్రసాదించినటువంటి తండ్రి నీకు స్తోత్రం కలుగును గాక. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా లోకమును జయించినటువంటి యేసునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. లోకములో మాకు శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఇదిగో లోక విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలకి శరీర సంబంధమైనటువంటి దురాశలకి అనంత నాశనము కలుగునుగాక తండ్రి నీకు స్తోత్రం. సమస్త విషయాల్లో కూడా ప్రభా జయాన్ని మీరు ప్రభా మాకు అనుగ్రహిస్తున్నారు. మాలో నివాసము చేస్తూ యేసయ్య అనే నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక, జయము కలుగునుగాక తండ్రికి స్తోత్రం. యేసయ్య నీకే జయము కలుగునుగాక తండ్రికి స్తోత్రాలు, యేసయ్యనికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు. మరణమును జయించడం యేసయ్య అపవాదిని జయించావు తండ్రికి స్తోత్రాలు ప్రభా. అపవాది కుయుక్తుల వల్ల ప్రభా ఎటువంటి శోధన కూడా మేము పడిపోకుండా మమ్మల్ని కాపుదల చేస్తూ నడిపిస్తున్నారు తండ్రికి స్తోత్రాలయ్యా. అపవాది కుతంత్రాలకి అనంత నాశనము కలుగునుగాక, అపవాది క్రీడకి అనంత నాశనము కలుగునుగాక తండ్రికి స్తోత్రం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, యేసయ్యనికి స్తోత్రం. ఈ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక, విజయము కలుగునుగాక తండ్రికి స్తోత్రం, యేసయ్యనికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. అంధకార శక్తులను కూడా సమస్యను కూడా జయించడం యేసయ్యనికి స్తోత్రాలు ప్రభా. ప్రతి విధమైనటువంటి రోగములు కూడా స్వస్థపరిచి ఉన్నారు తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా సమస్యను కూడా స్వస్థపరిచినటువంటి చక్కపరిచినటువంటి యేసయ్యనికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో మహాపరిశుద్ధుడు మహిమ గలవాడు తండ్రి ప్రభా. మీరే మాతో ఉండగా తండ్రి ప్రభా మాలో మా మీద ఎటువంటి ప్రభాన ఎటువంటి కుయుక్తులకు కానీ ఎటువంటి దురాశలకు కానీ ఎటువంటి ప్రభా ఎటువంటి రోగములకు కానీ ఎటువంటి వ్యాధులకు కానీ ఎటువంటి బాధలకు కానీ ప్రభా తావు లేదు కనుక తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకమునకు మాపై ఎటువంటి అధికారం లేదు, పాపానికి మాపై ఎటువంటి అధికారం లేదు, రోగాలకి మాపై ఎటువంటి అధికారం లేదు, అపవిత్రాత్మలకి మాపై ఎటువంటి అధికారం లేదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యనికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహిమ రాజానికి స్తోత్రాలు. అపవాదికి మనపై ఎటువంటి అధికారం లేదు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యనికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు. అందరూ కూడా నాతో గట్టిగా చెప్పండి, సాతానా నీకు నాపై ఎటువంటి అధికారం లేదు, నిన్ను జయించిన యేసుక్రీస్తు నాలో నివసిస్తున్నారు. లోకమా నీకు నాపై ఎటువంటి అధికారం లేదు, నిన్ను జయించిన యేసు ప్రభువు నాలో నివసిస్తున్నారు. సమస్త విధమైనటువంటి రోగములారా, వ్యాధులారా, బాధలారా మీకు నాపై ఎటువంటి అధికారం లేదు. మీ నుండి విముక్తినిగా చేసిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు నాలో నివసిస్తున్నాడు. అంధకార శక్తులారా, దురాత్మలారా, అపవాది సంబంధమైనటువంటి శక్తులారా మీకు నాపై ఎటువంటి అధికారం లేదు. మిమ్మల్ని జయించిన యేసుక్రీస్తు నాలో నివసిస్తున్నాడు.
మరణమా, నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. సమస్తమును జయించినటువంటి ప్రభు మనతో ఉండగా మనము దేనికి భయపడవలసిన పని లేదు పిల్లరా. లోకమును జయించిన ప్రభు అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు, అంధకార శక్తులను జయించాడు. అన్ని విధమైనటువంటి సకల విధమైన రోగములను కూడా, మన బాధలన్నీ కూడా, మన రోగాలన్నీ కూడా, మన వ్యాధులన్నీ కూడా ఆయన భరించారు. శిలువలో ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆయనే మనతో ఉండగా, పరిశుద్ధుడైనటువంటి ప్రభు మనతో ఉండగా, మనలో ఉండగా మనకి ఎటువంటి భయము లేదు పిల్లరా. దేవునికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం. ధైర్యాన్ని మనకి ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకములో మీకు శ్రమలు వస్తాయి, ఆయన ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించానని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన శరీరములో, ఆయన రక్తములో, పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు యొక్క శరీరములో, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనము పాలు పంచుకొని ఆయనతో ఐక్యత మనం పొందుకుని ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి రొట్టె, ఆ ద్రాక్షరసము కూడా సంఘాన్ని, ఇంకా ఈ లోకములో ఇంకా అనేక మంది భక్తులైనటువంటి విశ్వాసులందరి యొక్క శరీరాన్ని కూడా సూచిస్తున్నది పిల్లరా. ఈ సంఘము అనేది యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా ఉంటున్నది. ఈ లోకములో అనేక సంఘాలుగా ప్రభుని ఆరాధిస్తున్నటువంటి సంఘస్థులందరూ కూడా మనతో ఐక్యము, ఏకమైనటువంటి సత్యాన్ని ఈ రొట్టె సూచిస్తున్నది. అదే రీతిగా జయించి పరదేశులో, అలాగే నిద్రించి పరదేశులో విశ్రాంతిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, మన పితరులందరూ కూడా ఏకమై ఉన్నారు, యేసుక్రీస్తులో ఏక శరీరంగా ఉన్నారని, ఏకాత్మగా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ రొట్టె మనకి జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి మనందరం కూడా ఏకాత్మని మనము కలిగి ఉండాలని కూడా తెలియజేస్తున్నాను పిల్లరా. ఈ సత్యాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సంఘం అనేది యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా ఉంటున్నది. సంఘ బిడ్డలందరూ కూడా ఆయన శరీరముగా, ఏక శరీరముగా మనము ఉంటున్నాం. మనందరము కూడా ఒకరిని ఒకరము ప్రభు మనల్ని ప్రేమించినట్టుగా సంఘ బిడ్డలందరూ కూడా ఒకరిని ఒకరు అటువంటి రీతిగా ప్రేమించవలసిన వారముగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని ఈ సందర్భంగా ఈ రొట్టె ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఒకే రొట్టెలో మనం పాలు పంచుకుంటున్నాం కాబట్టి ఒకే శరీరమై మనము ఉంటున్నాం. కేవలం మన ముగ్గురమే కాదు, ఈ సమయంలో ఈ ప్రపంచమంతా కూడా అనేక సంఘాల్లో అనేక రీతులుగా దేవుని ఆరాధిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క శరీరములను, ఆయన రక్తములను పాలు పంచుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా, మనమందరము కూడా ఏక శరీరమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించి మనమందరం కూడా ఒకరి ఎడల ఒకరు పవిత్రమైనటువంటి ప్రేమని, నిస్వార్థమైనటువంటి ప్రేమని కలిగి ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనము దేవుని యొక్క వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందుగా బైబిల్ పాఠాలు మనము చదువుకొని వాక్య ధ్యానంలోనికి ఈరోజు మనము ప్రవేశించుతాం పిల్లరా. ఆన్లైన్లో కొంత ప్రాబ్లం వచ్చిన కారణం చేత కొంచెం లేట్ అయింది, ఒక 10 నిమిషాలు లేట్ అయింది, 10-15 నిమిషాలు. కాబట్టి మనం 10:45కి ఈ ఆరాధన మనం ముగించుకుందాం. బైబిల్ పాఠాలు మనం చదువుకుందాం పిల్లరా. పాత నిబంధన పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము మొదటి 5 వచనాలు. తన అతిక్రమములకు పరిహారమును అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమును అందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా పాదము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందుననుకుంటుని.
నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, సువార్త పాఠ్యభాగముగా లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 24. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వచనాలు నేను చదువుతాను, వినండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకున్న భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమునకు పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనే వానిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని కొన ఆశపడెను. కానీ ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద సంతోషమును, ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ పనివారిలో ఒకనిగా చేర్చుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము లేచి సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, పత్రిక పాఠ్యభాగముగా ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు. సుందరా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటీరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. మన వినికిడిలో దేవుని వాక్యము మనందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండును గాక. ప్రియులారా, మరి కీర్తనల గ్రంథములో కీర్తనాకారుడు చెప్తున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని కీర్తన గ్రంథంలో మనం చదువుకున్న ప్రియులారా. ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు తన యొక్క పాపాలు. దావీదు భక్తుడు కూడా మరి దేవుని యొక్క హృదయానుసారుడిగా పిలువబడ్డాడు దావీదు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధంగా పాపములో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు పశ్చాత్తాపముతో నా కన్నీటితో నా పరుపు తేలిపోవచ్చున్నది అని అంటూ ఉన్నాడు. అంతగా మరి పశ్చాత్తాపడి దుఃఖపడి దేవుని సన్నిధిలో మరి పాప విమోచన కొరకు వేడుకున్నాడు. కాబట్టి ఆ పాపానికి పరిహారము పొందుకున్న తర్వాత కీర్తన రాస్తున్నాడు. పిల్లరా, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు, తన అతిక్రమాలకి పరిహారము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని అంటూ ఉన్నాడు. పిల్లరా, తన దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా పాపమును ఒప్పుకొందును అని అనుకొంటిని, నీవు నా పాపాన్ని పరిహరించున్నావు. పిల్లరా, ఇక్కడ పాపాన్ని ఒప్పుకునేటప్పుడు దేవుడు కనికరము గలవాడు కాబట్టి వారిని దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఎవరైతే వారి పాపాలతో రాజీపడి జీవిస్తూ ఉంటారో, ఈ లోకముతో రాజీపడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, దేవుని కృపని ఆధారం చేసుకోకుండా జీవిస్తూ ఉంటారో, దేవుడు వారి పాపాన్ని క్షమించడు. పిల్లరా, వారికి క్షమాపణ దొరకదు. క్షమాపణ దొరకాలంటే దేవుని క్షమాపణ అడగాలి. తమ స్వనీతిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఉంటారు చాలామంది. తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉంటూ ఉంటారు. పిల్లరా, సామెతల గ్రంథంలో రాస్తూ ఉంటాడు సొలొమోను, తమ దృష్టికి తాము నీతిమంతులై తమ అతిక్రమం నుండి తమ మాలిన్యము నుండి కడుగబడనటువంటి తరము ఒకటి ఉన్నది అని చూసి రాస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ రోజులో కూడా చాలామంది వారి దృష్టికి వారు నీతిమంతులుగా వాళ్ళని ఎంచుకుంటూ వేరే వాళ్ళని మరి పాపులుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. స్వనీతిని ఆధారం చేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. పిల్లరా, శాస్త్రులు పరిసయ్యులు కూడా అటువంటి వారుగా యేసుక్రీస్తు వారి యొక్క సమయంలో కనిపిస్తున్నారు. మరి వారిని చూసి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని అక్కడ రాస్తూ ఉన్నారు. పిల్లరా, చెప్తూ ఉన్నారు. మనం చదువుకున్నాం కదా లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. ఎవరిని చూసి మాట్లాడుతున్నారంటే చూడండి, 15వ అధ్యాయంలో 15 మొదటి వచనం చదవండి. సమస్త విధమైన సుంకరులు పాపులు కూడా ఆయన దగ్గరికి వస్తున్నారండి. వస్తూ ఉంటే చదవమ్మా. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి సనుక్కుంటున్నారండి. పరిసయ్యులు శాస్త్రుడు ఇది చూసి సనుక్కుంటున్నారు. ఏమంటున్నారండి? ఇతడు
పాపులకి స్నేహితుడు వాళ్ళతో భోజనం చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆయన ఈ ఉపమానాలు చెప్తున్నారు. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ ఈ ఉపమానాలు 3 రకాలుగా చెప్తున్నారు చూడండి. ఈరోజు మనం చదువుకున్నాం. మూడవదిగా ఏంటంటే, అది ఒక మనుషునికి 2 కుమారుడు ఉన్నప్పుడు ఒక కుమారుడు తప్పిపోవడం అంటే ఆస్తిలో భాగం ఇమ్మని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే దానికి ముందుగా మనం చూసుకున్నట్లయితే 100 గొర్రెల మందల నుంచి ఒకటి తప్పిపోయిందంట. ఆ గొర్రెల కాపరి ఏం చేశాడండి, 99 గొర్రెలను కూడా పక్కన పెట్టేసి ఆ తప్పిపోయినటువంటి గొర్రెని వెతకడానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషంతో దాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని గంతులు వేసుకుంటూ వస్తాడండి. ఆ 99 గొర్రెలు కూడా తన దగ్గరే ఉన్నాయి. కాబట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రె నిమిత్తము ఎంతో ప్రయాసపడి వెతికి దాన్ని రక్షించుకొని అది దొరికినప్పుడు సంతోషించి ఆనందించాడు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలాగే రెండవదిగా, ఒక స్త్రీకి 10 నాణాలు ఉన్నాయి. 10 వెండి నాణాలు ఉన్నప్పుడు ఒక వెండి నాణం ఎక్కడో తప్పిపోయింది, ఇంట్లో పడిపోయింది, ఎక్కడో మంచం కింద ఎక్కడికో దొలికి వెళ్ళిపోయింది. అయితే ఆ 9 నాణాలు కూడా పెట్టెలోనే ఉన్నాయి. వాటి నిమిత్తము చింతించకుండా ఆ తప్పిపోయినటువంటి పడిపోయినటువంటి నాణాన్ని వెతుకుతూ మొత్తం అంతా శుభ్రం చేసి తుడిసి ఎక్కడ పోయిందని చెప్పి వెతికినప్పుడు ఎక్కడో మూలం కనపడినప్పుడు దాన్ని పట్టుకొని ఎంతో ఆనందించింది పిల్లరా అని ఇక్కడ రెండవ ఉపమానం చెప్తూ, మూడవదిగా, ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు ఏం చేస్తాడండి, నా ఆస్తిలో నాకు భాగాన్నిచ్చే అన్నాడు. భాగాన్నిచ్చే అని చెప్పి వెళ్ళిపోయి ఆస్తినంతా తీసుకువెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి, లూకాసు వార్తలో కూడా రాస్తున్న, మత్తయి సువార్తలో కూడా ఈ ఉపమానం ఉంది. అంత ఇష్టం వచ్చినట్టు కూడా అతను ఖర్చు పెట్టేసి, వేశ్యలతో తిరిగేసి ఖర్చు పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ మరి భోజనానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో అక్కడ కరువు కాటకాలు కూడా వచ్చేసినాయి ఆ దేశంలో. వచ్చినప్పుడు ఒకరి దగ్గర పనికి చేరిపోతాడు. ఆ పనివాడు కూడా ఇతను తీసుకెళ్ళి పందుల దగ్గర పెడతాడు. పందులు మేపడానికి పెట్టినప్పుడు ఆ పందులు తినేటువంటి పొట్టును కూడా ఆశించాడంట. ఆశించినప్పుడు ఏమీ దొరకలేదు అతనికి. దొరకనప్పుడు అనుకుంటూ ఉన్నాడు, నా తండ్రి ఇంట పనివారికి కూడా మంచి మంచి ఆహారం ఉంది కదా, నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళిపోతాను, పనివారిలో ఒక్కడిగా చేర్చుకోమని నేను అడుగుతాను, ఆ పనివారికి ఇచ్చేటువంటి ఆహారం నాకు పెట్టమని నేను అడుగుతాను అని మనసులో అనుకుని చూడండి ఇక్కడ 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నీ యోగ్యుని కాదు అనుకున్నాడండి. అనుకుని తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే అక్కడ పరితాపం వచ్చేసింది. తండ్రి దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తిరిగి తండ్రితో ఐక్యత పొందుకోవాలి, దేవుల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చేసింది. మనస్తాపం వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది. దేవుని దగ్గరికి తిరిగాడు. అనుకున్నాడు మనసులో అటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పుడు లేచి తండ్రి దగ్గరికి వచ్చేస్తాడండి ఆ దేశానికి. ఇక్కడ చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే ఆ తండ్రి వారిని చూచి కనికరం చూడండి ఏమనుకున్నాడు ఇక్కడ. కుమారుడు ఏమనుకుంటున్నాడంటే, వెళ్ళిపోయి తండ్రి దగ్గర కనీసం ఆ పనివాడిగా ఉంటే సరిపోద్దని అనుకున్నాడు. నేను నా ఆస్తిని అంతా తగలబెట్టేశాను కదా, నా ఇష్టం వచ్చినట్టు జీవించేశాను, దేవునికి విరోధంగా పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపము చేశాను అని చెప్పాలి అని అనుకున్నాడు. మనసులో అనుకుని వెళుతున్నాడు. పిల్లరా, అనుకుంటే తండ్రి దూరాన్ని చూసి కనికరపడ్డాడు. కనికరం గల దేవుడు. శిక్షించలేదు, అరే నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా, నీకు తగిందే జరిగింది, నువ్వు వెళ్ళిపో, నీకు అదే శాస్తి అని అనుకోలేదు. పిల్లరా, తండ్రి కనికరం గలవాడు, కృప కలిగినటువంటి వాడు. కాబట్టి కనికరపడి అతనికి ఎదురుగా పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడో దూరాన్ని చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తన సేవకులతో అంటూ ఉన్నాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని, మంచి వస్త్రాల్ని తెప్పించండి. చిరిగిపోయినటువంటి గుడ్డలు వేసుకున్నాడు, చింపిరి జుట్టుతో ఉన్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఎవరో ఓలా ఉన్నాడు. కానీ అతని శుభ్రంగా స్నానం చేయించండి, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ధరింపచేయండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి అని అక్కడ ఆజ్ఞాపించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆజ్ఞాపించి చేతికి ఉంగరాన్ని తొడిగించండి. ఉంగరం ఎవరికి ఉంటుందంటే అక్కడ రాజకుమారుడికి ఉంటుంది. ఒక రాజుగా ఉంటున్నాడు, అధికారిగా ఉంటున్నాడు, యజమానుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ వారసత్వానికి గుర్తుగా ఆ ఉంగరాన్ని తొడిగించమని పనివారికి చెప్తున్నాడు. పనివాడిగా ఉండాలని ఆశించాడు అక్కడ కుమారుడు. అయితే ఆ కుమారుణ్ణి మరలా తిరిగి ఆ వారసత్వానికి, ఆ అధికారానికి, ఆ తండ్రికి ఉన్నటువంటి సమస్త ఆస్తికి హక్కుదారుడిగా ఉండడానికి యోగ్యుడిగానే తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆ యోగ్యతని మరి ఆ కుమారునికి అనుగ్రహించినట్టుగా కనిపిస్తుంది. ఆ ఉంగరాన్ని తొడిగించండి, వస్త్రాన్ని తొడిగించండి, ఉంగరాన్ని పెట్టండి,
తర్వాత ఇంకేంటండి, చేతికి ఉంగరాన్ని పెట్టి పాదాలకి చెప్పులు తోడకండి. చెప్పులు కూడా లేవు కాబట్టి చెప్పులు లేకుండా వస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పాదాలకి చెప్పులు తొడిగి కొవ్వినటువంటి ఎద్దుని వధించండి, మనం విందు చేసుకుందాం, సంతోషపడదామని చెప్పి ఆ పరిచారకులందరికీ చెప్పినట్టుగా కనిపిస్తుంది పిల్లరా. ఇక్కడ ఆ కుమారుడు తప్పిపోయాడు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు పిల్లరా. ఒక కుమారుడు అయితే ఇంటి దగ్గరే ఉన్నాడు, పెద్ద కుమారుడు ఇంటి దగ్గరే ఉన్నాడు. అయితే ఆ పెద్ద కుమారుడు ఏమనుకుంటున్నాడు, నేను ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను కదా, ఎప్పుడైనా సరే నాకు విందు చేసుకోవడానికి ఏమైనా చేసావా అని అడుగుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు. ఏం ఇవ్వలేదు కదా, మా స్నేహితులతో నేను ఎంజాయ్ చేద్దామంటే పార్టీ చేసుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడైతే తన ఆస్తిని అంతా పట్టుకెళ్ళిపోయి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టు జీవించి మళ్ళీ తిరిగి వస్తే వాడిని నువ్వు ఆనందంగా తిరిగి రప్పించి నువ్వు విందు చేస్తున్నావని తండ్రి మీద అలిగినట్టుగా మనకి అనిపిస్తుంది. ఇక్కడ పిల్లరా అలిగితే మరి తండ్రి అంటూ ఉన్నాడు, ఇక్కడ ఉన్నవన్నీ నీవే కదా, వీడైతే తప్పిపోయి మళ్ళా తిరిగి దొరికాడు, చనిపోయి మళ్ళా తిరిగి బ్రతికాడు. వీడు చనిపోయి మళ్ళా తిరిగి బ్రతికాడు కాబట్టి నా కుమారుడు ఇప్పుడు వీడికి నూతన జన్మ, కొత్త జన్మ వీడికి వచ్చింది, బ్రతికినట్టుగా, చచ్చిపోయినట్టు మళ్ళీ తిరిగి బ్రతికినట్టుగా వచ్చాడు కాబట్టి ఇక వాడితో కూడా ఆనందించడం తప్పు కాదు, నువ్వు కూడా ఆనందించు అని ఇక్కడ తండ్రి అంటూ ఉన్నాడు. పిల్లరా ఈ ఆస్తినంతా నీతోటే ఉంది. అయితే పెద్ద కుమారుడు ఇక్కడ వ్యసన పడుతున్నాడు. ఈ ఉపమానాన్ని మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పిల్లరా. కాబట్టి తప్పిపోయినటువంటి దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోనికి అవతరించాడు పిల్లరా. అయితే ఇక్కడ కొంతమంది చాలామంది మరి స్వనీతిని ఆధారం చేసుకుని కూడా జీవిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మరి ప్రభువులో ఉన్నవారు నిజంగా మరి పెద్ద కుమారుడిలాగానే మరి తండ్రి దగ్గరే ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా వ్యసన పడకూడదు. దేవుల్లో ఉన్నటువంటి వారు కొత్తగా మరి పాపులుగా ఉండి లోకములో ఉండి ఇది ఏ రీతిగా మరి దేవుడు చూపిస్తున్నాడంటే, ప్రభు చూపిస్తున్నారంటే, తండ్రి ఎవరు ఇక్కడ? తండ్రి ఎవరు అంటే దేవుడు, సర్వశక్తి గల దేవుడు తండ్రిగా ఉంటున్నాడు పిల్లరా. అయితే తప్పిపోయినటువంటి కుమారుడు ఎవరంటే లోకములోనే సంచరిస్తున్నారు, దేవునికి దూరం అయిపోయినటువంటి వారుగా ఉంటున్నారు, పాపములో జీవిస్తున్నారు. మరి వారు పరితాపపడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వద్దాము అని అనుకున్నప్పుడే, వారిలో ఆ ఆలోచన వచ్చినప్పుడే, ఆ పరితాపం వచ్చినప్పుడే వెంటనే తండ్రి కనికరపడి నువ్వు ఒక్క అడుగు వేస్తే తండ్రి మరి దేవుడు పరిగెట్టుకుంటూ వచ్చేసి 100 అడుగులు పరిగెట్టుకుంటూ వచ్చేసి నీ మెడ మీద పడి నిన్ను ముద్దు పెట్టుకొని తన కౌగిట చేర్చుకొని నేను ఎత్తుకొని ఆనందించేటువంటి వాడుగా ఉంటున్నాడు. బలవంతంగా ఏది చేడు ప్రియరా తండ్రి దేవుడు బలవంతంగా మన మీద రుద్దుడు అనుకోవచ్చు కదా. దేవుడు మరి అందరినీ కూడా రక్షించవచ్చు కదా, సర్వశక్తిమంతుడు కదా, అందరినీ ఒకేసారి రక్షించవచ్చు కదా అని అనుకోవచ్చు. అలా చేయడు పిల్లరా. ఎందుకంటే మరి మనుష్యుల యొక్క స్వతంత్రత దేవుడే ఇచ్చాడు కాబట్టి స్వాతంత్ర్యంగా వాళ్ళు జీవించడానికి వారికి అధికారం ఉంది. ఇక్కడ కుమారుడికి స్వతంత్రత ఉంది. నా ఆస్తి నాకు ఇచ్చేయండే తండ్రి మరి ఇచ్చేశాడు. నేను చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉండను అనలా. వాడికి స్వతంత్రతని దేవుడు తండ్రి గౌరవించి అతనికి కావాల్సింది ఇచ్చేసి పంపించేశాడు. మళ్ళీ స్వాతంత్రంగానే వాడు బుద్ధిపూర్వకంగానే మనపూర్వకంగానే తిరిగి వచ్చినప్పుడే మరి తండ్రి చేర్చుకుంటూ ఉన్నాడు పిల్లరా. వద్దనకుండా చేర్చుకుంటూ ఉన్నాడు, కనికరంతో చేర్చుకుంటూ ఉన్నాడు. తిరిగి మళ్ళా వారసత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు, తిరిగి మళ్ళా ఆ వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాడు, తిరిగి మళ్ళా ఆ మహిమని అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ రీతిగా అదే రీతిగా మరి మనుషులు కూడా తమకు తాముగా తమ ఇష్టానుసారంగానే మరి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవడి ఇష్టానుసారంగా వాడు వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మార్గమును తప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిల్లరా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మేమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యెషయా 1వ అధ్యాయం 3వ వచనం చదువు. 2వ వచనం చదువు. యెహోవా మాటలాడుచున్నాడు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవాణినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలియలేదు, యోచింపరు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. నడినెత్తి నుండి అరికాలి వరకు వ్యాధి కలిగి ఉన్నారు. గుండె బలహీనమైంది.
పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలముతో చాలమ్మా. ఇటువంటి పరిస్థితుల్లో వారు వెళ్ళిపోయి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారండి? ఇటువంటి బాధలతో, రోగాలతో, వ్యాధులతో, శోధనతో, వేదనలో ఉంటున్నారు పిల్లరా. దేవునికి దూరం అయిపోయినటువంటి జనాంగము ఏ రీతిగా ఉంటున్నాడంటే ఇటువంటి బాధల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అపవాది యొక్క ప్రేరేపణకి లోనైపోయి, అంధకార శక్తి యొక్క, వాయుమండల అధిపతి యొక్క ప్రేరేపణకి లోనైపోయి వాళ్ళు తొలగిపోయి వెళ్ళిపోతున్నారు. పత్రిక పాఠ్యభాగంలో మనం చదువుకున్నాం కదా, ఇక్కడ స్పష్టంగా రాస్తున్నారు ఎందుకు మరి ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారంటే. మరి ఎఫెసీ పత్రికలో మరి పౌలు రాస్తున్నాడు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మమ్మల్ని బ్రతికించాడు. మీరు వాటిని చేయొచ్చు. మండల సంబంధమైన అధిపతిని ఒకప్పుడు ఏంటండి వీళ్ళు వాటిని చేయొచ్చు. వేటినండి? అతిక్రమాలు చేయొచ్చు, పాపాలు చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి ఎవరంటే అపవాదండి. అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి అంటే వాయుమండల అధిపతి అంట. మధ్యాకాశంలో ఉన్నటువంటి అంధకార శక్తుల యొక్క సంబంధమైనటువంటి శక్తుల యొక్క అధిపతి అపవాది ఉంటున్నాడు పిల్లరా. వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు అందరినీ కూడా. వాడి ప్రేరేపణకి లోనైపోతున్నారు పిల్లరా. అందరూ కూడా లోనైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. అపరాధాల చేత చచ్చిన వారుగా ఉంటున్నారు. చదవమా. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికను నెరవేర్చుకుంటూ మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కర్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై. ఇక్కడ పౌలు రాస్తున్నాడు ఎఫెసీ సంఘానికి, సంఘస్థులందరినీ గురించి రాస్తూ మనమందరం కూడా ఒకానొక సమయంలో ఈ లోకస్తుల వలనే ఆ వాయుమండల అధిపతి యొక్క అధీనంలో వాడి ప్రేరేపణకి లోనైపోయి శరీరాశలకి, లోకాశలకి మనము ప్రేరేపించబడి దైవుని యొక్క ఉగ్రతకి పాత్రులముగా ఉన్నాము. ఒకప్పుడు మన అపరాధముల చేత మనము చచ్చిన వారముగా ఉన్నాము. అయితే దేవుడు మనల్ని క్రీస్తులో మరలా తిరిగి బ్రతికించాడు అని తప్పిపోయి మరలా తిరిగి వచ్చిన వారముగా మనము ఉంటున్నామని ఒకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. ఇక్కడ మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. మన అపరాధాల చేత, పాపాల చేత మనము చచ్చిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్రీస్తులో బ్రతికించాడు. కృప చొప్పున, కనికరము చొప్పున మనల్ని బ్రతికించాడు అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. ఇలాగ మరి ఈ వాయుమండల అధిపతి అయినటువంటి అపవాది ప్రేరేపణకి లోనైపోయి అనేక మంది వారి వారి మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. స్వాతంత్ర్యంగా, బుద్ధిపూర్వకంగా దేవునికి విరోధంగా వాళ్ళు కార్యాలు చేస్తున్నారు. అపవాది ప్రేరేపణకి లోనైపోతున్నారు పిల్లరా. దేవుని యొక్క మార్గానికి రాకుండా దేవుడు అందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు, పిలుస్తున్నాడు. కానీ వారిని బలవంతంగా దేవుడు లాక్కోడు. వారికి వారే మరి మారు మనస్సు కలిగి వచ్చినప్పుడు మాత్రము దేవుడు వారిని అంగీకరిస్తూ ఉంటాడు పిల్లరా. ఇక్కడ మరి తప్పిపోయినటువంటి కుమారుడు హృదయంలో అనుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా ఆ యొక్క ఆ పనివారితో సమానంగా వాటితో పాటుగా మాకు భోజనం పెట్టు అని తండ్రిని అడుగుతానని అనుకున్నాడండి. చిన్న కోరికతో కలిగి మారు మనసు వచ్చింది అనుకున్నాడు. వస్తున్నాడో లేదో తండ్రి కనికరపడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని నేను అనుకుంటుని, నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు అని భక్తుడు మరి కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. యెహోవా సన్నిధిని నా పాపాన్ని ఒప్పుకుంటాను అని అనుకున్నాడు. నీకును తండ్రి ప్రభా, పరలోకానికి నీకును కూడా నేను విరోధంగా పాపము చేశాను అని నేను ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతాను, కాళ్ళ మీద పడతాను అని అనుకున్నాడు. అంతే. అనుకున్నప్పుడే దేవుడు క్షమించేశాడండి. హల్లెలూయా. అప్పుడే క్షమించేశాడు. ఇక్కడ కుమారుడు వెళ్ళి పాదాల మీద పడ్డాడా? పడలేదు. అక్కడ అనుకోవడం అనేది ఇక్కడ దేవునికి, తండ్రికి అర్థమైపోయింది. వస్తున్నాడంటే తండ్రికి అర్థమైపోయింది. అక్కడ దూరం నుంచి చూసే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. తండ్రే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడండి. అలాగే మరి ఒక వ్యక్తి వాళ్ళ పాపాలని పరిహరించుకుని, అయ్యో నేను తండ్రి దేవుని వైపు తిరుగుతాను, నేను పాపంలో జీవిస్తున్నాను, లోకంలో జీవిస్తున్నాను, లోకాశలికి లోనైపోతున్నాను, దేవుని వైపు తిరగాలి, దేవునిలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, నా తండ్రి ఎంట ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎంత మహిమకరమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, వాటినన్నీ నేను పోగొట్టుకున్నానే అని మనసులో నువ్వు అనుకున్నప్పుడే మరి తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడండి. పరిగెట్టుకుంటూ వచ్చేసి నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నీకు ప్రశస్తమైనటువంటి మహిమ వస్త్రాల్ని ధరింపజేస్తాడు, నీతి వస్త్రాల్ని ధరింపజేస్తాడు. నీ పాపంలో ఉన్నటువంటి మురికి గుడ్డలన్నీ కూడా తొలగించేస్తాడు పిల్లరా. పాపము చేత మరి అపవిత్రమైనటువంటి మురికి గుడ్డలన్నీ కూడా తొలగించేసి
ప్రశస్తమైనటువంటి నీతి వస్త్రాల్ని, మహిమ వస్త్రాల్ని ధరింపజేసేస్తాడు. ఉంగరాన్ని పెట్టేస్తాడు పిల్లరా. ఉంగరాన్ని ధరింపజేస్తాడు అంటే వారసత్వాన్ని, కుమారునిగా వారసత్వాన్ని తిరిగి మనకి మరి బిడ్డలకి అనుగ్రహిస్తూ ఉంటాడు పిల్లరా. అనుగ్రహించి గొప్ప విందు, పరలోకములో గొప్ప విందు దేవుడు చేస్తూ ఉంటాడు. మరి లూకాసు వార్తలో మనం చూడండి, ఇప్పుడే చదువుకున్నాం కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో గొప్ప ఆనందము పరలోకములో ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. 10వ వచనంలో అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని యొక్క దూతల ఎదుట గొప్ప సంతోషము దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దూతలందరూ కూడా గొప్ప ఆనందముతో గీతాలు, పాటలు పాడుతూ ఉంటారు పిల్లరా. పరలోకములో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే పరలోకములో స్థానము మరలా ఒక పాపి తిరిగి పొందుకుంటాడు. కాబట్టి మరలా మరి పాపములోనే జీవించడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. కాబట్టి ఈ లోకములో లోకాశలకి, శరీరాశలకి లోనైపోయినటువంటి మనము ఒకప్పుడు తిరిగి మరలా దేవుడు మనల్ని తన కృప చొప్పున మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కృపా కనికరములు గలవాడు పిల్లరా. అత్యంత కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కృపని మనము నిరర్ధకము చేయకూడదు పిల్లరా. మనము ఒక అడుగు వేసినట్లయితే దేవుడు 100 అడుగులు పరిగెట్టుకుంటూ వచ్చేసి మనల్ని చేర్చుకొని, హక్కును చేర్చుకొని, ఎత్తుకొని ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక పాపి అనుకుంటేనే చాలు, హృదయంలో అనుకున్నప్పుడే అతనికి మరి పశ్చాత్తాపం వచ్చినప్పుడే, ఆలోచన వచ్చినప్పుడే దేవుడు క్షమించేస్తూ ఉంటాడు. ఆ పాపానికి పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని కూడా దేవుడు కలిగిస్తూ ఉంటాడు. ఆత్మలో మరి కపటము లేకుండా చేస్తూ ఉంటాడు పిల్లరా. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు మనం ఆరాధనలో చెప్తూ ఉంటారు కదా, లూథరన్ ఆరాధనలో కూడా ప్రభు సన్నిధి నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని, నీవు నా పాపదోషము పరిహరించియున్నావు అని పాటగా పాడతాం కదా ఈ వాక్యాన్ని. అంటే నా హృదయంలో నేను అనుకున్నానని భక్తుడు అన్నాడు, అనుకోగానే నువ్వు నా పాపదోషాన్ని పరిహరించేస్తావు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన వచ్చినప్పుడే, యథార్థంగా నిజమైనటువంటి పశ్చాత్తాపం వచ్చినప్పుడు మరి దేవుడు మరి పరిహరించేసి తనతో దేవుడు ఐక్యపరుచుకొని మరలా తిరిగి తన కుమారుని యొక్క ఆ స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కనికరాన్ని దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి బిడ్డరా, ఒక విషయాన్ని గమనించండి. ఈ కృపచేత మనం రక్షించబడి ఉన్నాము కాబట్టి ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 5వ వచనంలో 4-5 వచనాలు. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ముందుకు చదవండి, ఇంకా ముందుకు చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా తిరిగి లేపి జీవింపజేసి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే పరలోకములో తిరిగి మళ్ళా స్థానాన్ని దేవుని యొక్క కుమారునిగా, దేవుని కుమార్తెగా, దేవుని యొక్క రూపంలోనికి మళ్ళీ మార్చుకున్నాడు. మనం ఇప్పుడే మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో, ఆయన రక్తములో, ఆయనలో మనం ఐక్యత పొందుకొని ఆయన కృపచేత యేసుక్రీస్తులో మనము తిరిగి మళ్ళా జీవించబడ్డాం పిల్లరా. మనము లోకానుసారంగా మనం మరణించిన వారంగా ఉంటున్నప్పటికీ కూడా క్రీస్తులో మరలా తిరిగి నిత్య జీవాన్ని, పునరుత్థానాన్ని కూడా మనము పొందుకొని నీతిమంతులుగా మనల్ని నిలబెట్టుకొని పరలోకములో కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవమా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఆ దేవుని వరమే. కృపచేతనే మనం రక్షించబడ్డాం. చదువు ఇంకో వాక్యం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా స్థిరపరిచి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునేస్తునందు సృష్టించబడిన వారమై ఉన్నాము. పిల్లరా, మనము కృపచేత ఎందుకు రక్షించబడ్డాము అంటే దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము అని ఇక్కడ మరి పౌలు మనకి సెలవిస్తున్నాడు, రాస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లరా, కృపచేతనే మనము రక్షించబడ్డాము కాబట్టి ఎవడు కూడా అతిశయపడడానికి వీల్లేదు. అది కూడా దేవుని వరమే. విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షించబడి దేవుని యొక్క పరలోకములో మనము కూర్చుని ఉన్నాము. యేసుక్రీస్తులో మనము తిరిగి లేపబడి ఉన్నాము. పునరుత్థాన శక్తిని మనము పొందుకొని ఉన్నాము. నీతిమంతులుగా మనము ఏర్పరచబడి ఉన్నాము. ఎందుకంటే మనము దేవుడు ముందుగా మన కొరకై సిద్ధపరిచినటువంటి సత్క్రియలు, కొన్ని కార్యాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు దేవుడికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకే మరి మనల్ని కృపచేత రక్షించుకొని ఆ అత్యున్నతమైనటువంటి పరలోకములో కూర్చుండబెట్టాడు. ఆత్మలో మనల్ని జీవింపజేసి పునరుత్థానము శక్తిని మనకు అనుగ్రహించి మరి ఈ లోకములో దేవుని యొక్క సాక్షులుగా ఉండడానికి యేసుక్రీస్తు రూపంలో మనల్ని మార్చుకొని, ఈ సంఘం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా, మరి పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబముగా దేవుని కార్యాలు చేయడానికి, దేవుని యొక్క సాక్షిగా ఈ లోకములో జీవించడానికి, దేవుని యొక్క జీవపు వెలుగును మనము మరి ప్రకాశింపజేయడానికి, ఈ లోకానికి ఉప్పుగా ఉండడానికి, వెలుగుగా ఉండడానికి, ప్రకాశించడానికి, అనేక మందికి వెలుగును చూపించడానికి, లోకములో సాక్షిగా ఉండడానికి, పరిశుద్ధులుగా మనము జీవించడానికి, సత్క్రియలు చేయడానికి మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, ఈ వాస్తవాన్ని మరి ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు కనికరము కలిగినవాడు, కృప కలిగినటువంటి వాడు. ఆ కనికరాన్ని, కృపని మనకి కనపరుచున్నాడు. ఏ వ్యక్తి కూడా నశించడం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొంది దేవుని రక్షణ పొందుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము రక్షణ పొందినటువంటి వారముగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి అనేక మంది రక్షణార్థమై మరి ప్రార్థన చేయాలి. ఆ రక్షణార్థమై ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. రక్షణ లేనటువంటి, సువార్త లేనటువంటి ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి సాక్షులుగా మరి వెలుగు బిడ్డలుగా మీరు ముందుకు వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సాక్షులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రియలు చేయటానికే, ఈ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అటు రీతిగా మనము సాక్షులుగా ఈ లోకములో జీవించడానికి, దేవుని మహిమార్థమై మరి ఈ లోకములో జీవించడానికి, పరలోక రాజ్య వారసులుగా, పరిశుద్ధులుగా, ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా, దేవుని జనాంగముగా, మరి పవిత్రపరచబడినటువంటి జనాంగముగా ఈ లోకములో వెలుగొందే బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మరి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. పిల్లరా, మరి మనము ఒక పాట పాడుకొని, ఒక కీర్తన పాడుకొని, ముగింపు ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. కీర్తన పాడుకుందాం పిల్లరా. అలాగే సాక్ష్యాలు ఉన్నట్టయితే ఎవరైనా సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం చెప్తా. ఒక సాక్ష్యాన్ని కూడా మనం ఉందాం. తర్వాత పాట పాడుకున్న తర్వాత సాక్ష్యము, తర్వాత ముగింపు ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. నాకింత ప్రోత్సాహానందము కలుగుట అనేటువంటి కీర్తన పాడుకొని, నాకింత ప్రోత్సాహానందము కలుగుట. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువయుండు. నాకు గలయున్నత కథమ్మె నాథుడగును నేను మరియు శ్రీకరం బగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువై హితమైనటి పునాది
ఎవరు నా కంఠంబు పాటలతో ఎవరు నా పాపముల ఎవరు నా భక్తికి హితమైన పునాది ఎవరు నా కంఠంబు లెతెన్ పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందంబు కల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు నేను నా విధులెల్ల నిశ్చయంబుగా నేరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వరు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించియాని నెరవేర్పించు నెవరును సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను నీచి సేదను దీర్చి మనసు చివుకుమను గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందంబుల్ కేకర్త ఘనమైన హేతువయ్యుండు మరణంబులో నాకు చిరజీవ మేవారు మరణంబునకే గొప్ప మరణమెవ్వారు విరివిలేని మహిమనేలు ధరిని నుండగా నన్ను జంతను స్థిరముగా స్థాపించునెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు నన్ను రక్షింప మరణమొందియు సమాధి నిన్నటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసంబె నాకు నుత్సవంబును గలుగజేయును చెన్నగు నా ప్రభువికెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే ఇంత ప్రోత్సాహనందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయ్యుండు దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి యొక్క సాక్ష్యాన్ని విందాం. 2 నిమిషాలు చెప్తారా? ఓకే. ప్రియులారా, గత వారం అంతా కూడా దేవుడు మనల్ని తన కృపలో భద్రపరిచినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు తన కృప చెప్పున కనికరం చెప్పున గత వారం అంతా కాపుతలు చేసి ఉన్నాడని నేను సాక్ష్యంగా చెప్తున్నాను. మరి ఏ అపాయమును కలగకుండా ఇటువంటి అపాయకర పరిస్థితుల మధ్యలో కూడా
ఏ వ్యాధి కూడా మా దరి చేరకుండా సంరక్షించి కాపుదల చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఏ శోధనలు కూడా పడిపోకుండా కూడా దేవుడు కాపాడాడని కూడా మీకు సాక్ష్యంగా మరి నేను తెలియజేస్తున్నాను పిల్లరా. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మరి ఈ రీతిగా ఈ రోజుల్లో మరి ఈ రీతిగా ఆన్లైన్లో ఈ ఆరాధన జరిగించుకుంటున్నాము. కొన్ని ప్రకటనలు కూడా తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో కొన్ని కారణాల వల్ల అభ్యంతరాలు కలుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఆన్లైన్లో చెప్పడం సాధ్యపడలేదు. కాబట్టి ఈ రికార్డ్ చేసినటువంటి వీడియోని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత మీరు చూసి మరి ఆరాధనలో ఏకీభవించాలని అందరినీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను పిల్లరా. అలాగే బుధవారం జరిగేటువంటి బైబిల్ స్టడీలో కూడా ఏకీభవించండి. శనివారపు ఉపవాస ప్రార్థనలో ఇక్కడికి రాగలిగినటువంటి వారందరూ కూడా వచ్చినట్లయితే ఉపవాసంలో మన ప్రార్థనలో ఏకీభవించుదాం. ఆన్లైన్లో కంటే కూడా మరి ఇక్కడ కూడుకొని మనము ప్రార్థనలో సమయాన్ని గడిపినట్లయితే దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించి వారమంతా కూడా మనము ప్రభులో బలంగా ఆత్మలో బలంగా ఉండడానికి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ శనివారపు ప్రార్థనలో అందరూ కూడా వచ్చి ఏకీభవించాలని, దేవుని యొక్క విడుదల దేవుని శక్తిని కూడా పొందుకోవాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి అలాగే బ్రదరా మరి తెలియజేసినట్టుగా ఈ మందిరానికి సంబంధించి మా బంధువైనటువంటి మా చిన్నమ్మగారి అమ్మాయి కొంత ధనాన్ని విరాళంగా ఇచ్చింది. ఆ ధనంతో మైక్ సెట్ తీసుకోవడం జరిగింది గత వారము. దాన్ని కూడా ఈ సందర్భంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం దాన్ని ప్రతిష్ఠించుకుందాం. మరి రాబోయే దినాల్లో మనకి ఉపయోగపడేటువంటి రీతిగా ఈ మైక్ సెట్ వైర్లెస్ మైక్ సెట్ తీసుకోవడం జరిగింది. రాజమండ్రి నుంచి తీసుకుని వచ్చాము. 5600. దీన్ని మనము దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధంగా దీన్ని ప్రతిష్ఠించుకుందాం. దీని ద్వారా మరి దేవునికి మహిమ కలుగులాగా ఎటువంటి ఆటంకం కలుగులాగా కూడా వీటిని ముందుగానే దీన్ని ప్రతిష్ఠించుకుందాం. బహుకరించినటువంటి బిడ్డలకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డరా. పరిశుద్ధుర మహోన్నతుర సర్వశక్తి గల తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ప్రేమల తండ్రి మహోన్నతురానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దయల ప్రభానైనా ప్రభా ఈ మందిరాన్ని త్వరలో ప్రారంభించాలని ప్రేరేపణ కలిగి ఆసక్తి కలిగి ఉంటున్నాం ప్రభా. దీనికి సంబంధించి కొంతమంది ప్రభా ఇదివతని ప్రభా ముందుకు వచ్చేటటువంటి బిడ్డ విరాళం ఇచ్చి ఉన్నది ప్రభానైనా. ఆ విరాళం ద్వారా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రేమల తండ్రి ఈ మైక్ సెట్ని మేము ప్రభానైనా దీన్ని కొని ఉన్నాము తండ్రి. ఈ మైక్ సెట్ ద్వారా తండ్రి ప్రభా నీకు మహిమ కలుగులాగా సహాయం చేయండి. ఇదిగో ప్రభా నీకు పరిశుద్ధ నిత్య నిబంధన రక్త ప్రోక్షణలో తండ్రి ప్రభా దీన్ని పరిశుద్ధపరచండి. దీని ద్వారా ఎటువంటి అపవిత్రమైనటువంటి కార్యములు కూడా జరగకుండా సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు. నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మైక్ సెట్ని మేము ప్రతిష్ఠిస్తున్నాము, అభిషేకిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీకు మహిమకరంగా ఈ మైక్ సెట్ ద్వారా నీకు మహిమ కలుగులాగా ప్రభా తండ్రి ప్రభా నీకే మహిమ కలుగులాగా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎటువంటి దురాత్మలు కూడా ఎటువంటి అపవాది క్రియలు కూడా తావి ఇవ్వకుండా తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా ఈ మైక్ ద్వారా నీకు మహిమకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా జరిగించమని దీని అంతట్లో కూడా ప్రభా ఇది పనిచేట్లో కూడా ఎటువంటి లోటుపాట్లు కలగకుండా కాబట్టి ప్రభాన మీరే సంరక్షించి ప్రభాన మీరే నీ ఆత్మ ద్వారా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా మనము మరి ముగింపు ప్రార్థన చేసుకొని ప్రభు ప్రార్థన దీవెనతో ఈ ఆరాధనని ముగించుకుందాం. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ ఆరాధన అంతట్లో కూడా దేవుడు మనల్ని కాపాడి నడిపించున్నాడు. పరిశుద్ధుర మహోన్నతుడ సర్వశక్తి గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమమేడ కరుణామేడ కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదో ప్రభా ఈ అక్టోబర్ నెల 25వ తారీఖు ఆదివారపు ఆరాధనలో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ప్రభాన ఇంతవరకు మీరు నడిపించున్నారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభాన నీలో ఉన్నటువంటి గొప్ప విడుదల
గొప్ప మహిమను ప్రభాన శక్తిని పొందుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన తండ్రికి స్తోత్రం ప్రభా. ఇదిగో అలాగే తండ్రి ప్రభా, ఆది నుండి అంతం వరకు కూడా ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపించినారు. నీ ఆత్మను నీ పరిశుద్ధాత్మాభిషేకంతో నడిపించిన తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ప్రారంభ ప్రార్థన నుండి తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఆత్మతో నీ సన్నిధిలో ప్రవేశించి ఆత్మతో సత్యంతో ఆరాధించి ప్రభాన, అలాగే దేవతని ప్రభా పరిశుద్ధ సంస్కారపు ఆరాధనలో కూడా పాలు పంచుకోవడానికి ప్రభా యోగ్యులుగా ఏర్పాటు చేసుకుని ప్రభాన నీలో ఐక్యత పొందుకునే భాగ్యాన్ని కూడా దయచేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రేమల తండ్రి, ఇదిగో ప్రభావ దాని ద్వారా మా ఆత్మలకి సేద తీర్చి మా శరీరాన్ని ప్రభావ బలపరిచి దృఢపరిచి మా ప్రాణాన్ని బలపరిచి దృఢపరిచిన ప్రభా నీలో ఐక్యపరుచుకుని ప్రభా నీ మహిమతో నింపినారు తండ్రి. నీకు స్తోత్రం. నేను ప్రభా ఏకీపించిన బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నడిపించినారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపా కనికరాలతో మమ్మల్ని పిలుచుకునే ప్రభా నీ కృపలో భద్రపరిచి నడిపించుకుంటున్నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రేమల తండ్రి, నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా, మీరు ముందుగా సిద్ధపరిచినటువంటి ప్రభా సత్క్రియలు చేయడానికి, నీ సాక్షులుగా ఉండడానికి, ఈ లోకములో వెలుగుగా ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారనేటువంటి సత్యాన్ని నీ వాక్యము ద్వారా బిడ్డలకి సెలవిచ్చున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, వాక్యము విన్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా నీ సాక్షులుగా తండ్రి ప్రభా ఈ లోకములో జీవించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి, మీరు సిద్ధపరిచినటువంటి ప్రభా నీ సత్క్రియలు ఈ లోకంలో జరిగించడానికి ప్రేరణ బిడ్డలకి ప్రభా అటువంటి మనస్సును, అటువంటి సిద్ధపాటును, అటువంటి ప్రేరణ నడిపింపును నీ ఆత్మతో నడిపించమని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభా మెండుగా ఆ బిడ్డలపై ఉంచండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. నీ వెలుగు బిడ్డలుగా, నీ సాక్షులుగా బిడ్డల్ని ముందుకు నడిపించండి. ఈ లోకంలో వెలుగుగా బిడ్డలు నడిపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ సాక్షులుగా ప్రభా లోకంలో జీవించడానికి సహాయం చేసి నడిపించండి. అనేక మందిని ప్రభాన ఇదిగో తిని ప్రభా నీ తట్టు నడిపించడానికి, నీ రక్షణలోనికి నడిపించడానికి ప్రభా బిడ్డలందరినీ కూడా నీ సాక్షులుగా నిలబెట్టుకుని నడిపించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినారు, హెచ్చరించినారు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. వాక్యముతో మమ్మల్ని సేద తీర్చున్నారు తండ్రి ప్రభా. సంస్కారపు ఆరాధనలో మమ్మల్ని బలపరిచినారు తండ్రి. నీకు స్తోత్రం. నీ సన్నిధితో మమ్మల్ని నింపి ఉన్నారు, నీ మహిమతో మమ్మల్ని నింపి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే దేవతని ప్రభా ఇదిగో తండ్రి ప్రభా సాక్ష్యము ద్వారా బలపడిన తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మందిరాన్ని కూడా మీరు నీ మహిమతో నింపుతున్నారు. మందిరంలోని ప్రవేశించిన వారందరినీ కూడా వారిని పరిశుద్ధపరిచి, ప్రత్యేకపరిచి, మహిమపరిచి, మీతో ఐక్యపరుచుకుని నీ బలముతో, నీ ఆత్మతో, నీ శక్తితో మీరు నింపి పంపిస్తున్నారు, ఆశీర్వదించి పంపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. రాబోయే దినాల్లో కూడా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఇక అంటు వ్యాధులు ప్రబలిపోతూ ఉండగా తండ్రి ప్రభా వాటన్నిటి బారి నుంచి కూడా మమ్మల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచుకున్నారు, ఆరోగ్యంగా మమ్మల్ని ఉంచుకుంటున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నేను ప్రభా శోధనలో పడిపోకుండా కాపుదల చేసి నడిపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. కనికరించి కాపుదల చేసి నడిపిస్తున్నారు. మాకు నేను ప్రభా కావాల్సినటువంటి ప్రతి అవసరతను కూడా తీర్చి సంరక్షించే ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మాకు చాలిన వాడుగా ఉంటూ సమస్తాన్ని కూడా సమకూర్చి వాడుగా ఉంటూ నడిపిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో రాబోయే వారమంతా కూడా మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు కూడా ప్రభా నీ కృపలో బిడ్డలందరూ కూడా భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపా కనికరతో భద్రపరచండి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీరు బలపరిచి సంరక్షించి నడిపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సాక్షులుగా నీ రక్షణ ప్రభా రక్షణ కవచమును ధరించుకుని ప్రభా నీ రక్షణలోనికి వచ్చి ప్రభా నీ సాక్షులుగా, యోధులుగా లోకంలో జీవించడానికి, వెలుగు బిడ్డలుగా జీవించడానికి ప్రతి బిడ్డలను కూడా ప్రభా ఇదిగో ఏకీపిస్తున్నటువంటి కుటుంబ సభ్యుల బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకుని నడిపించమని, అలాగే ప్రభా ఈ సంఘ బిడ్డలందరూ కూడా ఆశీర్వించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ లోకంలో ఈ భూమి మీద అనేక మంది అనేక సంఘాల్లో ఆయా రీతిగా నేను ఆరాధించి బలపరిచి స్తుతిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. నేను ప్రభావ వారందరినీ కూడా మహిమపరచండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను ప్రభావ వారి ఎడల ఒకరికి ఉండాల్సినటువంటి నీ యొక్క పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమతో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నింపి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. మనం ముఖ్యంగా ఈ లోకంలో ప్రభా ఎటువంటి శోధనలో పడిపోకుండా వారి యొక్క ప్రాణాత్మ శరీరాన్ని ప్రభా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో బలపరచండి ప్రభా. ఇదిగో నీ సాక్షులుగా నిలబెట్టుకునండి. నీలో ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభా బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్కరు కూడా లోకాశలకు కానీ, శరీరాశలకు కానీ, జీవకుటుంబాలకు కానీ లోను కాకుండా నశించిపోకుండా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. నీ పరలోక ప్రభా మహిమను ప్రభా ప్రతి ఒక్కరికి కనపరచండి. ప్రశస్త వస్త్రాలు ధరింపచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నన్ను వారసత్వ ఉంగరాలు ధరింపచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. చెప్పులు తొలగించండి, మహిమపరచండి ప్రభా. పరలోకంలో స్థానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ తట్టు తిప్పుకోండి ప్రభా. నీ తట్టు తిరిగి వారందరినీ కూడా కనికరించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపా కనికరాన్ని ప్రతి ఒక్కరిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రభా సువార్త లేనటువంటి ప్రాంతాలకి సువార్త ప్రకటించడానికి అనేక మందిని ఏర్పాటు చేసుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు.
ఇదిగో ప్రభా ఈ రాబోయే దినమంతా కూడా రాబోయే వారమంతా కూడా తండ్రి ప్రభా ఏకీపిస్తున్న బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని అందరినీ కూడా మీరు సంరక్షించి కాపుదలేసి నడిపించమని ఏ అపాయమును కలుగుకుండా ఏ శోధనలో పడిపోకుండా సహాయం చేసి నీ కృపలో భద్రపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకుని నీ మహిమార్థమై నీ సాక్ష్యార్థమై ప్రభా నీవు ఏర్పాటు చేసినటువంటి నీ సత్క్రియలు కార్యములు కూడా జరిగించడానికి నేను ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అటువంటి నడిపింపును అటువంటి ప్రభా నేను సిద్ధపాటుని బిడ్డలందరికీ దయచేసి నడిపించమని నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయము, మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించు, శోధన నుండి తేక మమ్మల్ని కిడి నుండి తప్పించు. రాజ్యము బలము శక్తి నిరంతరము నీవే అనువు తండ్రి. ఆమేన్ ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.